మనకు సుమారు ఎన్ని ఆలోచనలు వస్తుంటాయి రోజు తెలుసా? ఒక లెక్క ప్రకారము 60,000 ఆలోచనలు. 60,000 ఆలోచనలు రోజుకు మనం చేస్తూనే ఉంటాం. అది సుమారుగా యావరేజ్, అంతకన్నా ఎక్కువనే చేస్తాము. ఆలోచనలు ఏదైతే మనం కంట్రోల్లో ఉంచుకుంటూ ఏకాగ్రతంగా తీసుకొచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తామో అది ఒక సాధన. అయితే మనము రోజు ఏదో ఒక రకంగా ధ్యానంలో ఒక స్టేజ్లో ఉంటాం. మనం రోజు గంట నుంచి గంటన్నర వరకు ఒక ధ్యానంలో ఉంటున్నాం. అది ఏదో మీకు అనుభవంలో ఉందా? చెప్పగలుగుతారా? ఇప్పుడు మనం రోజు యోగా క్లాస్ అటెండ్ అవుతున్నాం. యోగా చేస్తూ మనం ఏదైనా ప్రాపంచిక విషయాలు ఆలోచనలు వస్తున్నాయి. మనం బయట విషయాలు కానీ ఏదైనా ఆలోచనలు లేకుండా ఉంటాం. మనం ఈ ఒక 1 అవర్ తర్వాత ఎట్లయితే టైం అయిపోతుందో అక్కడ టైం అయిపోతుంది, నేను స్కూల్కి పోయి ఉంది, లేకపోతే పిల్లలకు రెడీ చేసి ఉంది, ఎడుకోవాలని ఆలోచనలు అక్కడ డైవర్ట్ అయిపోతుంది. అంటే మనం ఒక నిర్దిష్టమైన సమయం అనుకుంటాం, ఈరోజు 7 వరకు ఉంటాం ఇక్కడ అని మనం ప్రిపేర్ అయ్యేస్తాము. ఆటోమేటిక్గా ఆ సమయం వరకు మనకు ఏ ఆలోచనలు రావు. అది ఒక ధ్యాన స్థితి. అంటే ఆలోచనలు రాకుండా ఒక క్రియ చేస్తున్నాం. కంప్లీట్ ధ్యానం కాదు, ఒక ధ్యాన స్థితి. అది ఒక ధ్యాన స్థితిలోకి రావడానికి ఒక మెట్టులో మనం చేరినట్టే. అయితే ఈ విధంగా మనం రోజు ధ్యానం చేస్తూ ఏదైతే ఆసనం చేస్తున్నామో ఎంత మైండ్ ప్రశాంతంగా మనం బయటకు వెళ్తాం. మంచి నవ్వు ముఖంతో ఫ్రెష్గా ఇట్లా బ్రైట్గా మన ఫేస్ అంతా ఇట్లా వెలిగిపోతుంటుంది. బయట యోగా చేసి మనం బయట వెళ్తుంటుంది. ఆటోమేటిక్గా ధ్యానం ఉంటాం కాబట్టి అలా బ్రైట్గా మన ఫేస్ మనం యాక్టివ్గా ఉంటుంది. ఎందుకు? ఆ ధ్యాన స్థితిలో మనం శక్తిని ఆస్వాదిస్తాం, స్వీకరిస్తాం. అదే శక్తి మనం ఏమి చేయకుండా ధ్యానంలో ఉంటూ అంతకు రెట్టింపుగా, ఎన్నో రకాలుగా రెట్టింపుగా మనం స్వీకరిస్తాం ధ్యానంతో. అయితే ధ్యానం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, దానికి ఏమైనా సూత్రాలు ఉన్నాయా? ఉంటాయి. ఏదైతే ఆసనం చేయడానికి కొన్ని సూత్రాలు ఎట్లా ఉన్నాయో అలా ధ్యానం చేయడానికి కూడా ఆ విధంగానే కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా సుఖవంతమైన ఆసనంలో కూర్చోవాలి. ఫ్రీగా మనకు ఏమి నొప్పి కానీ బాధ కానీ తెలియకుండా ఉండడానికి సుఖవంతమైన ఆసనం మరియు ప్రశాంతమైన వాతావరణం. ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతమైన వాతావరణం శుభ్రమైన గాలి, వెలుతురు అవసరం లేదు కానీ గాలి ముఖ్యంగా అది లభించే విధంగా ఇంకా చాలా అద్భుతంగా మనం ధ్యానంలోకి వెళ్ళగలుగుతాం. ఇటువంటి సెంటర్లు కానీ దేవాలయంలో కానీ ఎక్కడైతే ప్రశాంతం దొరుకుతుందో అక్కడ మనం కూర్చుంటే ఆటోమేటిక్గా కూర్చోగానే మనం ధ్యానంలోకి వెళ్తాం. సుఖవంతమైన ఆసనంలో కూర్చుండి సుఖాసనంలో కూర్చుండి మనము 2 అరచేతులను కలిపి ఇలా పెట్టుకుంటే మనకు స్థిరమైన ఆసనం, స్థిరంగా ఉండాలి. కుర్చీలో కూడా కూర్చోవచ్చు, మనం స్థిరంగా కూర్చోలేము. టైం ధ్యానం అనేది ఎన్ని గంటలైనా చేయవచ్చు. మినిమం 5 మినిట్స్ నుంచి 15 నిమిషాలు అయితే ఖచ్చితంగా చేయాలి. తర్వాత గంటలు కూడా చేసుకుంటూ ఉండవచ్చు ధ్యాన సాధనలో. వారికి అప్పుడు కుర్చీ కానీ గోడ సపోర్ట్ కానీ తీసుకొని కూర్చుంటే స్థిరమైన ఆసనం
అయితే మనం ఒక 5 మినిట్స్ చేస్తాం కాబట్టి సుఖాసనం కూర్చుని చేతులు ఇలానే పెట్టుకోవచ్చు, లేకుంటే ధ్యాన స్థితికి ఏదైతే ముద్ర ఉందో ఈ ముద్ర ధ్యాన స్థితి మనకు ఇలా కూడా ఉండి వెనుక నిటాలు మూసుకొని 2 కళ్ళను మూసుకొని కళ్ళు తెరిచామనుకోని ఏమనిపిస్తే మనకు చుట్టుపక్కల విషయాలన్నీ గోచరిస్తుంటే మళ్ళీ మన మనసు అనేది చంచలమైంది, ఆలోచనలు మళ్ళీ ఎటో ఉంటుంది. అందుకే 2 కళ్ళు మూసుకొని శ్వాస పైన ధ్యాస ఉంచుతూ శ్వాస గమనాన్ని గమనించడమే ధ్యానం. ఈ విధంగా మనం చేస్తూ అయితే ఈ ధ్యానంలో ఉన్నంతసేపు మనము విశ్వశక్తిని, అనంతమైన విశ్వశక్తి ఏదైతే ఉందో అనంత విశ్వంలో శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ, దాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాము. ఆటోమేటిక్గా మన శిరస్సు పై నుండి మనకు నాడుల ద్వారా మొత్తం శరీరం అంతా వ్యాపిస్తూ ఉంటుంది శక్తి. దాని తర్వాత మా శక్తి వలన మనమైతే ఏ విధమైన లాభం పొందుతామో ఆ ప్రాణశక్తి నాడుల ద్వారా ప్రవహిస్తూ నాడులలో ఉన్న నెగిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తూ పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తూ మన కణజాలాన్ని ఉత్తేజపరుస్తుంది. ఆ శక్తి మనం అది అనుభవిస్తూ మనం ధ్యానంలో